చూస్తేనే దిమ్మ తిరిగిపోతుంది నాకైతే. అబ్బాబ్బాబ్బా, సుల్తాన్ కాబూస్ మస్జిద్. అన్ఫార్చునేట్లీ పోలేని పరిస్థితి. వావ్, మాషాల్లా. సలాం అలైకుం. वालेकुम सलाम रहमतुल्लाह. ఒమరీ నఫర్ జైన్ మాషాల్లా, గల్బ్ మాషాల్లా కబీర్. ఈ రోజు నేను ఒమాన్ దేశంలోనే అతి పెద్దదైన, ఎంతో విలువైన, చాలా అందమైన మస్జిద్ దగ్గరికి నేను వెళ్ళబోతున్నా. ఈ రోజు నేను చూడడమే కాకుండా మీకు కూడా మంచిగా రికార్డ్ చేసి ఆ మస్జిద్ గురించి మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ మస్జిద్ అందాన్ని మీకు మంచిగా చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. మధ్యాహ్నం ఇక్కడ 1 గంటకి ఇట్లుంది వెదర్. ఎక్కువ హాట్ ఏం లేదు, ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి లైట్ గా వెచ్చగా ఉంది వెదర్ మాత్రం. ఇంకో 2 రోజుల్లో నేషనల్ డే వస్తుంది కాబట్టి చాలా సిటీ అంతా బిజీ ఉంది, టాక్సీలు బిజీ ఉన్నాయి, అన్ని బిజీ ఉన్నాయి. సో నేను టాక్సీ కోసం చూస్తున్నా. ఇప్పుడు ఏదైనా టాక్సీ కనిపిస్తే రేట్ మాట్లాడుకొని నేను మస్జిద్ వైపు వెళ్తాను. టాక్సీ కనిపిస్తుంది, అడుగుదాం ఒకసారి. సలాం అలైకుం. హాల్ రిద్రో సుల్తాన్ కాబూస్ మస్జిద్. హే హే కమ్ షీల్ తూరియా حبيبي والله واحد نفر قبر 500 لا وين فين 500 واحد نفر قبر 500 لا ما في مني ايش شوف ఓకే శుక్రాన్. ఒక టాక్సీ వాళ్ళు అడుగుతానేమో వాడు 2 రియాల్ అని చెప్తుండు. ఓకే 2 రియాల్ అంటే ఎక్కువ. ఓకేనా, మామూలుగా ఆ మస్జిద్ కోనికి 500 పైసలే తీసుకుంటారు. సో ఇవి లెక్క చెప్తారు అన్నమాట. సో 500 తీసుకునే వాళ్ళని వెతకాలి. ఇప్పుడు నేను బడ్జెట్లో మేనేజ్ చేయాలి, బడ్జెట్లో ట్రావెలింగ్ చేయాలి కాబట్టి. 2 రియాల్ ఎందుకు బ్రో? 2 రియాల్ అంటే ఇంటి దగ్గర 450 రూపాయలు. 5 మినిట్స్లో చేరుకుంటాం ఆ మస్జిద్కి. అంటే వీళ్ళు నచ్చినట్టు చెప్తున్నారు అన్నమాట టాక్సీ డ్రైవర్ ప్రైజు. సో మనమే తగ్గించుకొని, లేకపోతే ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాళ్ళని వెతుక్కోవాలన్నమాట. వీటిలో ఒక 5-6 టాక్సీలను అడిగితే ఎవడొక్కడు తక్కువ తీసుకుంటే దాంట్లో ఎక్కి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు నేను వెళ్ళబోయే మస్జిద్ పేరు వచ్చేసి సుల్తాన్ కాబూస్ మస్జిద్ అన్నమాట. సుల్తాన్ కాబూస్ అంటే ఎవరు కాదు, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పెద్ద మనిషి చూసినావా, ఇతనే సుల్తాన్ కాబూస్. ఇతను సుల్తాన్ హైతమ్ అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సుల్తాన్ ఇతను అన్నమాట. ఈ సుల్తాన్ కాబూస్ అనే వ్యక్తి చనిపోయి చాలా రోజులు అవుతుంది, ఒక 45 సంవత్సరాలు అవుతుంది చనిపోయి ఇతను. సో ఇతను ఉన్నప్పుడే ఆ మస్జిద్ని కట్టారనమాట. సో ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, ఆ మస్జిద్ గురించి అని చెప్పేసి ఆ మస్జిద్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఆ మస్జిద్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను మీకు, సరేనా? హలో గైస్, టాక్సీ అయితే దొరికేసింది. షోయ్యా బర్తల్ హబీబీ అది. సలాం అలైకుం. वालेकुम सलाम रहमतुल्लाह. ఒమరీ నఫర్ జైన్ మాషాల్లా, గల్బ్ మాషాల్లా కబీర్. కుల్లు దునియా ఒమాన్ వాహిద్ నంబర్ 1. హాలువా ఒమాన్. ఒమాన్ లో ఇండియన్ స్కూల్ చూసారా స్టూడెంట్స్ అక్కడ. సో ఒమాన్ లో ఇండియన్ స్టూడెంట్స్, వీళ్ళంతా ఇండియన్స్ అన్నమాట. మెజారిటీ వచ్చేసి కేరళ వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో వాళ్ళు ఇప్పుడే స్కూల్ అయిపోయింది. ఇలా ఇండియాలో అయితే మామూలుగా ఈవినింగ్ 4-5 గంటల స్కూల్ క్లోజ్ అవుతాయి కదా. కానీ ఇక్కడ ఒమాన్లో ఏంటంటే మార్నింగ్ 5కి వస్తారు, మన మధ్యాహ్నం 3, అంటే ఒక 8 అవర్స్ స్కూల్ ఉంటారు అన్నమాట వాళ్ళకి. హలో గాయస్, వచ్చేసినాం చూడండి. ఇదే సుల్తాన్ కాబూస్ మస్జిద్, ద మోస్ట్ బ్యూటిఫుల్ మస్జిద్ ఇన్ ఒమాన్. వావ్, لا داخل بس شوف كله نفر. السلام عليكم صديقي، كيف حالك؟ وش يسميش انت؟ అబ్దుల్ హాజీజ్. సో గైస్, ఎవరైతే ఒమాన్ ఉంటారో ఈ డ్రైవర్ మంచోడు, పాపం మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఓకే, థ్యాంక్ యూ. వావ్, సుల్తాన్ కాబూస్ మస్జిద్. మాషాల్లా మాషాల్లా మాషాల్లా. ఖాళీ అన్న రిద్ హాదర్. ఎంట్రన్స్ ఇట్లా ఉంది. ఇది ఎంట్రన్స్ కాదో నాకు తెలీదు, చెప్పాలంటే ఇట్లానే మస్తు అనిపిస్తుంది. ఏం తెలియకుండా పోతేనే, ఏం తెలియకుండా అన్ని చేస్తేనే కొంచెం సర్ప్రైజింగ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఏమన్నా స్ట్రక్చర్ బ్రో. వా 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 నాకు తెలిసి చెప్పులు ఇప్పుడే కావచ్చు. నేను చెప్పులు వేసుకుని వచ్చినా బ్రో. చెప్పులు ఎక్కడ, చెప్పులు ఇక్కడ ఇవ్వద్దు. ఎంత అందంగా ఉంది తెలుసా, ప్రశాంతంగా ఉంది. ఈ సూర్యుడు నా మీద పడుతుండే అయితే చాలా ప్రశాంతంగా ఉంది చెప్పాలంటే. ఈ మధ్యలో వాటర్ చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ సీనరీయే ఖతర్నాక్ ఉంది చెప్పాలంటే. ఇక్కడ డిజైన్ అంతా మంచిగా ఉంది. లోపలికి ఎట్లా వెళ్తారో నాకు తెలియదు. ఈ గేట్లు బంద్ చేసుకున్నాను నాకు తెలిసి. ఇక్కడ ఒక మేడం ఉంది, తను అడుగుదాం సరేనా. అక్కడ ఒక మేడం కూర్చుంది. మేడం అడిగితే ఏమంటుందంటే, పొద్దున వస్తే అయిపోతుండే, పొద్దున 11 గంటలకి క్లోజ్ చేస్తాం మేము, 8 గంటల నుంచి 11 దాకా. నేను వచ్చే ముందే చూసిన ఆల్రెడీ సుల్తాన్ కాబూస్ మస్జిద్. సో ఆ మేడం అడిగితే ఆ మేడం ఏమని చెప్పిందంటే, పొద్దున 8 గంటల నుంచి 11 గంటల దాకానే ఓపెన్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు క్లోజ్ చేసినాము, ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ వెళ్ళరాదు,
కేవలం ముస్లింలే నమాజ్ చదవడానికి మాత్రమే లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని ఉండే. సారీ గైస్, నేను ట్రై చేస్తాను మీకు దీని గురించి ఇంకా చెప్పడానికి, బట్ లోపల చాలా అందంగా ఉంటుంది. నేను చూపించలేకపోతున్నాను మీకు, కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే అరే దూరం వచ్చి నేను లోపల అసలైన మెయిన్ థింగ్ చూపిస్తాను మీకు అని చెప్పేసి. బట్ ఎనీవే, నేను అక్కడ సైడ్ నుంచి మేము వెళ్ళి అక్కడ మామూలుగా ఆ మసీద్ గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తానమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ నేను ఒక టైంకి వచ్చేసి నేను మంచిగా చూపిస్తాను లోపల, ఓకేనా? ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్ చేస్తాను కాబట్టి నాకు టైం ఉండదు నేను పడుకోనికి, పొద్దున్న లేవడానికి నాకు అస్సలుగా కాదు, ఓకేనా? సో ఎక్కువ నేను యూజువల్గా మధ్యాహ్నమే లేస్తాను కాబట్టి నేను మధ్యాహ్నమే ఫ్రీ ఉంటా. సో పొద్దున నేను రాలేకపోయాను, ఎందుకంటే పొద్దున్న నేను పడుకున్నా. నాకు ఈ విషయం తెలుసు, పొద్దున్నే మనం లోపలికి వెళ్ళొచ్చు, మిగతా టైంలో వెళ్ళరాదని చెప్పేసి. బట్ స్టిల్ నేను అనుకున్నా కొంచెం అంత ఓపెన్ ఉంచుతారు కావచ్చు, కొంచెం అంత చూడొచ్చు కావచ్చు, మస్జిద్ని లైట్గా చూడొచ్చు కావచ్చు, ఎంత క్లోజ్ చేసినా సరే అనుకున్నా. కానీ అసలుకి ఆ మెయిన్ గేట్లో బంద్ చేసి లోపల కోనికి. బట్ ఎనీవే స్టిల్ నేను చూపిస్తాను మీకు, సరేనా? వా 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 పచ్చగా ఉంది. ఎంత పచ్చగా ఉందంటే మంచి ఒక ఫీలింగ్ వస్తుంది నాకు, అది ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నాకు చెప్పాలంటే. వా 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 ఎంత అందంగా ఉందో మస్జిద్ మాత్రం. బా 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 బాబా. ఈ సుల్తాన్ కాబూస్ మస్జిద్ కట్టడానికి కరెక్ట్గా 5 సంవత్సరాలు టైం పట్టింది. ఇంత అందమైన మస్జిద్ కట్టడానికి ఖచ్చితంగా అంత మాత్రం టైం కావాల్సిందే. 1995లో స్టార్ట్ చేసారు ఈ మస్జిద్ కట్టడం. 1995లో స్టార్ట్ చేస్తే 2001లో అయిపోయింది ఈ మస్జిద్ కట్టడం. 416,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందట. 416,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందట ఈ మస్జిద్. అంటే ఎంత పెద్దగా ఉంటుందో మీరే ఊహించుకోండి ఒకసారి. ఈ మస్జిద్ హైట్ వచ్చేసి 50 మీటర్లు ఉంటుందట. 50 మీటర్లు ఉంటుంది, 50 మీటర్లు ఖచ్చితంగా ఉంటుంది. కానీ మామూలుగా ఈ మస్జిద్ కూడా 5 పిల్లర్స్ ఉన్నాయి. ఇస్లాంకి సింబల్గా ఈ మస్జిద్ చుట్టూ 5 పిల్లర్లు ఉంటాయి అన్నమాట. 5 పిల్లర్లు, 5 స్తంభాలు ఉంటాయి ఇస్లామిక్ సింబల్ లాగా ఈ మస్జిద్కి. చూడొచ్చు, ఒకటి అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, మళ్ళీ అక్కడ ఒకటి ఉంది. నాకు తెలిసి అటు పక్కన 2 ఉంటాయి కావచ్చు, మొత్తం 5 ఉంటాయి కావచ్చు పిల్లర్లు ఇక్కడ. ఈ మస్జిద్ లోపట్ల దగ్గర 20,000 మంది పడతారట దీంట్లో. అంటే 20,000 మంది ప్రార్థన చేసుకోవచ్చట ఈ మస్జిద్ లోపట్ల. మెయిన్ గా ప్రేయర్ చేసే హాల్ ఉంటాయి కదా, ఆ ప్రేయర్ హాల్ ఉన్నట దగ్గర 6,500 మంది నుంచి 8,000 మంది దాకా అక్కడ మెయిన్ ప్రేయర్ హాల్లో వీళ్ళు ప్రార్థన చేసుకోవచ్చట. ఆ మెయిన్ హాల్లో కాకుండా మామూలుగా ఇట్లా బయట 20,000 మంది దాకా నమాజ్ చదవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉంది ఈ మస్జిద్. వా 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 చూస్తేనే దిమ్మ తిరిగిపోతుంది నాకైతే. అబ్బాబ్బాబ్బా, లోపల ఇంకెంత అందంగా ఉంటుందో. అన్ఫార్చునేట్గా పోలేని పరిస్థితి. బట్ దీనికి నేను పార్ట్ 2 చేస్తా. నేను ఖచ్చితంగా నేను మళ్ళీ తిరిగి వచ్చి కరెక్ట్గా మార్నింగ్ టైంలో వచ్చి లోపల అందరిని మీకు మంచి షూట్ చేసి నేను మంచిగా చూపిస్తాను, ఓకేనా? ఈ మస్జిద్ కట్టడానికి వీళ్ళు ఇంజనీర్స్ దగ్గర 3 లక్షల టన్నుల మన ఇండియన్ శాండ్ స్టోన్ వాడారు అనమాట. శాండ్ స్టోన్ అనేది నాకు అంత తెలియదు, బట్ ఇక చూడొచ్చు మీరు. ఎంత బాగుందంటే క్వాలిటీ చూసారు ఎంత బాగుందో. సో ఇదే ఇండియన్ శాండ్ స్టోన్ అట. ఈ ఇండియన్ శాండ్ స్టోన్తోనే ఈ మస్జిద్ అంతా కట్టినట, ఓకేనా? 30,000 టన్నులు అంటే అర్థం చేసుకోర్రి వాళ్ళు ఎంత ఇచ్చారు ఇండియా నుంచి ఇక్కడికి ఈ శాండ్ స్టోన్ ఈ మస్జిద్ కట్టడానికి. స్టార్టింగ్ లో చెప్పినా కదా, సుల్తాన్ కాబూస్ అనే వ్యక్తి ఉన్నప్పుడు ఆయన పరిపాలనలోనే ఈ మస్జిద్ కట్టారనమాట. ఆయన పాలించే టైంలోనే ఈ మస్జిద్ కట్టారనమాట. సో అందుకోసం ఈ మస్జిద్ పేరు వచ్చేసి సుల్తాన్ కాబూస్ మస్జిద్ అని పెట్టారు అనమాట. ఇక్కడ ఈ మస్జిద్కి వచ్చేటప్పుడు మన ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోరాదు మనము. ఇక్కడికి మన ఇష్టం వచ్చిన క్లాత్స్ వేసుకొని వస్తా అంటే నడదనమాట. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన ప్లేస్ కాబట్టి, ఇది ఒక మస్జిద్ కాబట్టి. సో ఇక్కడికి వచ్చే ముందట మంచి మన శరీర భాగాన్ని కవర్ చేసుకునే మంచి దుస్తులు వేసుకొని రావాలా, మంచిగా నీట్గా డిసిప్లిన్గా రావాలి ఇక్కడికి వచ్చే ముందట. సో అలా వస్తేనే మనం లోపలికి వెళ్తాం అనమాట. ముస్లిమ్స్ ఎప్పుడైనా వెళ్ళి ప్రేర్ చేసుకోవచ్చు దీని లోపల. ఈ మస్జిద్ లోపల ముస్లిమ్స్ ఎప్పుడైనా ప్రేర్ చేసుకోవచ్చు. బట్ నాన్ ముస్లిమ్స్కి పొద్దున 8 గంటల నుంచి 11 గంటల దాకానే అలా ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళడానికి. నాన్ ముస్లిమ్స్కి, ఎవరైతే ముస్లిమ్స్ కారో. సో 8 నుంచి 9, 9 నుంచి 10, 10 నుంచి 11, అంటే ఈ 3 అవర్స్ నాన్ ముస్లిమ్స్ వెళ్ళవచ్చు అనమాట లోపలికి. వెళ్ళి ఆ అందరిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఆ అందరిని చూడొచ్చు అనమాట. అర్థమవుతుందా? నాన్ ముస్లిమ్స్ కోసం. ఆయన ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అంతా మారదామని ట్రై చేస్తున్నాను నేను లోపలికి పోనీకి. అసలు అడుగుదాం. సలాం వాలేకుమ్ ముదీర్, కేల్ హాల్, కేఫ్ సహా, అల్హమ్దులిల్లాహ్. మరి రో దాఖల్ మా ముష్కిల. అక్కడ అడిగిన ఉన్నాడు కదా ఆర్మీ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, అతను అడిగితే పోరాదు, ఖచ్చితంగా పోరాదు నాన్ ముస్లిం అయితే అని చెప్పేసి. ఇంకొకటి ఏమని చెప్పిండు, అక్కడ క్లీన్ చేస్తుండు. ఆ క్లీనర్ ఏమని చెప్పిండంటే, పర్లేదు ముస్లిం అని చెప్పు, ముస్లిం అని చెప్పేసి, నువ్వు చూడనికి అతను ఉన్నావు కదా, కొంచెము గడ్డంతో ఉన్నావు కదా, ముస్లిం అని చెప్పేసి వాడు నేనేం క్వశ్చన్ అడగడు, డైరెక్ట్ లోపల పంపిస్తాడు, నువ్వు వెళ్ళొచ్చు లోపలకి అని చెప్పిండు. కానీ ఎందుకు
ఎందుకు అబద్ధాలు ఆడు మళ్ళీ దొరికితే మంచిగా ఉండా అని చెప్పేసి నేను నాన్ ముస్లిం అని చెప్పిన వానికి. సో ఎందుకంటే మనం నిజాయితీ ఉండాలి కదా, లేకపోతే నెక్స్ట్ వీక్ అని వస్తా కానీ నిజాయితీ ఉండాలి అంతే. నాన్ ముస్లిం అని చెప్పినా వద్దని చెప్పిండు. సరే బయటనే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అంటే బయట తిరుగు ఎంత తిరుగు అని చెప్పేసి అన్నాడు. సో నేను బయటనే తిరుగుతున్నా. ఓకేనా, వావ్ వావ్ వావ్, ఈ నుంచి తెలుస్తుంది ఎంత మసీద్ ఎంత మంచిగా ఉందో. మీకు విషయం తెలుసా, లోపట్ల బల్బ్ ఉంటుంది అనమాట. బల్బు ఎక్కడైతే మెయిన్గా ప్రేయర్ చేస్తారో ఆ ప్రేయర్ చేసే డోమ్ లా వజ్రాలతోని బంగారంతో తయారు చేసిన పెద్ద పెద్ద బల్బులు ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు చాలా ఉంటాయో వాళ్ళు ఇట్లా ఇంట్లో పెట్టుకుంటూ చూసింటారా బల్బ్, ఇట్లా డిజైన్ లాంటి బల్బ్ పెట్టుకుంటూ చూసింటారా, ఇట్లానే పెద్ద బల్బ్ ఉంటుంది అనమాట. ఆ బల్బు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్తో చేశారు అనమాట. ఇంకా దాంట్లో ఆ చెయ్యనికి కొన్ని వజ్రాలు కట్టారు అనమాట. సో వజ్రాలు బంగారంతో ఆ బల్బు నిర్మించారు అనమాట. ఆ బల్బు చాలా బాగుంటుంది చూడడానికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు అది కూడా చూపిస్తా. ఓకేనా, ఈ ప్లేస్ గురించి నేను ఇంకోటి కూడా విన్నా. ఏంటంటే ఇరాన్ నుంచి కానీ పెర్షియన్స్ నుంచి కానీ మన ఇండియా నుంచి ఆ మస్జిద్ డిజైన్లు తీసుకొని ఇక్కడ నిర్మించినట. మన ఇండియా నుంచి ఎందుకు తీసుకున్నారు ఈ మస్జిద్ డిజైన్లు అని చెప్పేసి నేను కనుకుంటే నాకు తెలిసింది ఏంటంటే మన ఇండియాలో చూసుకోవచ్చు మీరు ముఘల్స్ పరిపాలించింది మనని. సో ఆ కాలంలో వాళ్ళు ఎన్నో మస్జిద్ కట్టారు కాబట్టి వాళ్ళు చాలా చాలా మస్జిద్ మంచి మంచి ఫేమస్ మస్జిద్స్ ఉన్నాయి మన ఇండియాలో. సో వాటి నుంచి ఇన్స్పైర్ అయిపోయి వాటి నుంచి కొంత డిజైన్ సేకరించుకొని ఇలాంటి మస్జిద్లు కట్టారు అనమాట. ఈ మస్జిద్ కట్టడానికి డిజైన్ తీసుకుంది ఎక్కడి నుంచి అంటే పెర్షియన్స్ నుంచి, అంటే ఇరాన్ నుంచి, దాని తర్వాత మన ఇండియా నుంచి తీసుకున్నారు. ఆ ఇండియాను ఆ ఇరాన్ మస్జిద్ల డిజైన్ కలిపి ఈ సుల్తాన్ కాబూస్ మస్జిద్ని వీళ్ళు కట్టారనమాట. సో ఇక్కడ ఒమాన్లా ఈ మస్జిద్ కట్టడానికి మన ఇండియా నుంచి ఎంత సపోర్ట్ ఉంది చూసిర్రా. వీళ్ళు ఆ మస్జిద్ కట్టడానికి డిజైన్ మన ఇండియా నుంచి తీసుకున్నారట. దాని తర్వాత ఈ మస్జిద్ నిర్మించడానికి వాడిన శాండ్ స్టోన్ మార్బుల్ మన ఇండియా నుంచే. ఆల్మోస్ట్ మెటీరియల్స్ మొత్తం మన ఇండియా నుంచి తీసుకున్నారు వీళ్ళు. నాకు తెలిసి కట్టడానికి లేబర్స్ కూడా మన ఇండియన్సే కావచ్చు. సో మన వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. మనకు తెలియకుండానే మనం చాలా సపోర్ట్ చేస్తాం ఈ గల్ఫ్ వాళ్ళకి కానీ మిగతా కంట్రీ వాళ్ళకి కానీ. కానీ లాస్ట్కి వస్తే మన పేరేం ఉండదు అందులో, అంతా వీళ్ళకే ఉంటుంది. ఎందుకంటే మనం లేబర్స్ లెక్క పని చేస్తాం, వీళ్ళందరికీ హెల్ప్ చేస్తాం కాబట్టి. బట్ ఎనీవే ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ బికాస్ యూనో మన ఇండియా మార్బుల్ ఇదంతా మన ఇండియన్స్ కట్టారు కాబట్టి కొంచెం అది ఒక హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. అర్థమైందా? వా 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 వా, ఎంత బాగుందో మస్జిద్, చాలా ప్రశాంతంగా ఉంది. మస్జిద్ పక్కన చెట్లు విసిర్రా, ఈ ఖజూర పండ్ల చెట్లు విసిర్రా, ఈ ఖజూర పండ్ల చెట్లు, ఈ గడ్డి, యూనో మొత్తం ఇదంతా చెట్లే అన్నమాట. ఇవన్నీ చెట్లే. వావ్, ఇదంతా పార్కింగ్ అన్నమాట. సో ఇక్కడ ఎవరైతే ఈ మస్జిద్ని విజిట్ చేయడానికి వస్తారో వాళ్ళు ఇక్కడనే వాళ్ళ కార్లు పార్క్ చేసుకొని ఈ ద్వారం అంటేనే వాళ్ళు వెళ్తారనమాట. సో ఇటు పక్క పార్కింగ్ ఉంది, అటు పక్క రోడ్ ఉంది, గార్డెన్ ఉంది చుట్టుపక్కన. వావ్, ఇక్కడ వైబే వేరు ఉంది. ఇక్కడ ఫ్రెష్ గాలి, యూనో ఈ మస్జిద్ వైబ్స్, మంచి ఫీలింగ్ ఉంది తెలుసా చెప్పాలంటే. వావ్, నిజం చెప్తున్నా. ఇక్కడ ఉండి ఈ ప్లేస్ని ఈ మస్జిద్ చూసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో. నాకు మాత్రం ఖతర్నాక్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది నాకు చెప్పాలంటే. వావ్, సారీ అండి నేను టైంకి రాలేకపోయినా. సో అందుకోసం లోపలికి వెళ్ళలేకపోయినా. నేను మీకు లోపల ఇంకా చాలా అందంగా ఉంటుంది కానీ లోపల మీకు చూపించలేకపోయినా. ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే నేను పొద్దున రాలేకపోయినా టైంకి కాబట్టి. బట్ నేను ట్రై చేస్తా నెక్స్ట్ వీక్ మళ్ళీ తిరిగి వచ్చి ఆ లోపడున్న ఆ హిస్టరీని, ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ లోపడున్న అందాన్ని మీకు మంచిగా చూపిస్తా అని చెప్పేసి. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీ సపోర్ట్ ద్వారా నేను ఇంకా ఒమాన్లో చాలా ప్లేసెస్ తిరగచ్చు. ఈ ఒమాన్ని చాలా అందంగా నా ద్వారా మీరు చూడొచ్చు. ఆ సపోర్ట్ మీరు నాకు ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా, నేను కోరుకుంటున్నా. సో అంతే అండి, అయిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చి ఆ లోపల ఎట్లుంటుంది అని చెప్పేసి మంచిగా మీకు చూపిస్తా. మళ్ళీ మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అప్పటిదాకా టేక్ కేర్ గైస్, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.